గుడ్ మార్నింగ్ టు ఆల్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం నూతన ప్రభుత్వ నిర్వహణ అనే అంశాన్ని చర్చిద్దాం. మరి ఇవాళ ప్రభుత్వ పాలనపై జరుగుతున్న చర్చ అంతా కూడా సామర్థ్యం, మితవ్యయం చుట్టూనే తిరుగుతున్నాయి అని చెప్పవచ్చు. మరి పాలన అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను రాబట్టడమే అనేటువంటి భావన ఇవాళ ఏర్పడింది. మరి మీకు తెలుసు, 19వ శతాబ్దం చివరి భాగంలో వుడ్రో విల్సన్ యొక్క పాలనా అధ్యయనంతో మొదలైనటువంటి ప్రభుత్వ పాలనా పరిణామ క్రమం వివిధ దశల గుండా కొనసాగింది. ముఖ్యంగా పశ్చిమ దేశ ప్రభుత్వాలు అంటే వెస్టర్న్ కంట్రీస్ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాజంలో మారుతున్న పరిస్థితుల్ని, ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉద్భవిస్తున్నటువంటి ఆకాంక్షల్ని, మరి వ్యవస్థలో వివిధ వర్గాల మధ్య ఏర్పడుతున్నటువంటి వైరుధ్యాల్ని క్రమబద్ధం చేసేటువంటి పరిస్థితుల్లో మరి పాలనను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చాలా అనేటువంటి ఒక సంకల్పాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. దానికోసం కృషి చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే నూతన ప్రభుత్వ పాలన, ప్రజాభీష్ట సిద్ధాంతం, ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ అనేవి పుట్టుకొచ్చాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది పాలనా శాస్త్ర అమల్లో వచ్చినటువంటి ఒక ప్రత్యామ్నాయ భావనగా మనం చెప్పుకోవచ్చు. ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది ప్రధానంగా నిర్వహణ పైన తన దృష్టిని కేంద్రీకరిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 1927లోనే విల్లోబి తాను రాసినటువంటి పాలనా శాస్త్ర సూత్రాలు అనేటువంటి పుస్తకంలో ఉద్యోగి నిర్వహించవలసినటువంటి నిర్వహణ పాత్రను స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎల్డి వైట్ కూడా ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి గ్రంథంలో మరి పాలనా అధ్యయనం నిర్వహణకు సంబంధించిన అంశాలతోనే స్టార్ట్ కావాలి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి డ్వైట్ వాల్డో కూడా పాలనా రాజ్యం అనేటువంటి గ్రంథంలో మరి ఈ ప్రభుత్వ పాలనను నిర్దేశకత్వం చేసేది వ్యాపార పాలన మాత్రమే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు మనం పరిశీలించినప్పుడు మరి పాలన అనే పదం కంటే నిర్వహణ అనే పదమే ఎక్కువ సరిపోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ నిర్వహణ అనేటువంటి పదం గత 2 దశాబ్దాలుగా విస్తృతంగా వాడుకలోకి వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ పాలనలో ఈ నిర్వహణ యొక్క ప్రాధాన్యత పైన అనేక గ్రంథాలు, వ్యాసాలు, పుస్తకాలు వెలువడ్డాయి. మరి పాలనలో వివిధ స్థాయిల్లో నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, నిర్వహణ పద్ధతుల్ని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేయడం కోసం మరి వీళ్ళు అనేక గ్రంథాలు, వ్యాసాలు, పుస్తకాలు రాయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి పాలనా పద్ధతుల యొక్క అమల్లో సామర్థ్యం, కార్యసాధకత అనేవి కీలకమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ సంస్థలు ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయా, కార్యసాధకను సాధించే దిశగా పనిచేస్తున్నాయా అనేటువంటి అనేక ప్రశ్నలు తలెత్తడం జరిగింది. అంతేకాకుండా మరి భారీ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగి స్వామ్య పరిమాణం, పాలనా వ్యయానికి సంబంధించిన అంశాలపైన కూడా తీవ్ర విమర్శలు రావడం జరిగింది. అంటే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలా, భారీ వ్యవస్థల్ని కుదించాలా, ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించాలా అనేటువంటి అంశాలు చర్చకు దారితీశాయి. మరి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్ 1980, 1990 దశాబ్దాల్లో ఈ నూతన నిర్వహణ పద్ధతుల కోసం అనేక అధ్యయనాల్ని వాళ్ళు కొనసాగించి వాళ్ళు ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే, నిర్వాహకులను నిర్వహించనివ్వండి, తక్కువ వ్యయంతో పాలనా లక్ష్యాల్ని సాధించడం కోసం నిర్వాహకులకు స్వేచ్ఛ ఇవ్వండి అనేటువంటి ఒక కొత్త నినాదాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. మరి భారతదేశంలో కూడా
సంస్కరణలు ప్రారంభమయ్యాయి పాలన లోపల. 1966లోనే మరి మొదటి పాలనా సంస్కరణల సంఘం ఏర్పరచబడింది. మరి ఈ పాలనా సంస్కరణల సంఘం ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించినటువంటి నివేదికల్ని అందించడం జరిగింది. పాలనలో తీసుకురావాల్సినటువంటి అనేక మార్పులు చేర్పులను సూచించింది, అనేక సంస్కరణల్ని సూచించింది అని చెప్పచ్చు. మరి ఇట్లా జరిగినటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా సాంప్రదాయ పాలనా పరిధిలోనే జరిగినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం ఉండాలా, ఉద్యోగులు కూడా తాము నిర్వహించే విధులకు జవాబుదారీగా ఉండాలా అనేటువంటి దాని మీద పెద్దగా దృష్టి సారించడం జరగలేదు. కానీ 1980వ దశకం వచ్చేసరికి మరి ఇవన్నింటిపైన దృష్టి పెట్టడం అనేది జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం కోసం పాత పద్ధతులు విఫలమయ్యాయి అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. మరి రాజకీయ సిద్ధాంతంలో మార్పు తీసుకురావాలా, పాత నిర్వహణ పద్ధతుల్ని సమూలంగా మార్చివేయాలా అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా కృషి చేయడం జరిగింది. ఒక మార్పు దిశగా వాళ్ళు పయనించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి వివిధ దేశాల్లో మొదలైనటువంటి ఈ సంస్కరణలు ప్రపంచవ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెంది సాంప్రదాయ పాలనా పద్ధతుల్ని పూర్తిగా మార్చివేశాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వము పాలన నుండి నిర్వహణ వైపు పయనించాలని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది. ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి ఒక వ్యవస్థగా కాకుండా కేవలం ఒక ఫెసిలిటేటర్గా ఉండాలా, ప్రభుత్వం తన ఖర్చును తగ్గించుకోవాలా, మరి స్థూల ఆర్థికపరమైన అంశాలను నిర్వహించేటువంటి ఒక పెట్టుబడిదారి మార్గదర్శక పాత్ర నిర్వహించే స్థితికి రావాలా అనేటువంటి భావనలు అభివృద్ధి చెందాయి. మరి ఇలా అభివృద్ధి చెందిన భావనల్లో భాగమే నూతన ప్రభుత్వ నిర్వహణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పాలనాశాస్త్ర పరిణామ క్రమంలో వచ్చినటువంటి ఒక కొత్త భావనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి పాలనను సాంప్రదాయ దృక్పథం నుండి కాక ఒక కొత్త దృక్పథం నుంచి చూసే భావనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగి స్వామ్య వ్యవస్థ నుంచి ఉద్యోగి స్వామ్య రహిత అధ్యయనాన్ని ఈ భావన ప్రోత్సహిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి నూతన ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటంటే, ప్రధానంగా ఇది ఏం చెప్తుంది అంటే, నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది మార్కెట్కు సన్నిహితంగా ఉండాలి, ప్రైవేటు వ్యవస్థల్లో ఉన్నటువంటి శిల్ప పద్ధతుల్ని ప్రభుత్వ వ్యవస్థలకు కూడా కల్పించాలి అనేది దీని యొక్క ప్రధాన భావనగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం కూడా వ్యాపార దృక్పథంతో పనిచేయాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇది నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది 6 మౌలిక సూత్రాలను కలిగి ఉంది. అంటే విశ్వవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఏ దేశంలోనైనా సరే ఈ 6 మౌలిక సూత్రాలను నూతన ప్రభుత్వ నిర్వహణ కలిగి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆ 6 మౌలిక సూత్రాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఫస్ట్ వన్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత. మరి నూతన ప్రభుత్వ నిర్వహణ ఉద్యమంలో ఈ ఉత్పాదకత తొలి సంస్కరణగా మనం భావించవచ్చు. ఫస్ట్ వీళ్ళు బేస్ చేసింది ఏంటి అంటే, ప్రభుత్వం తన ఉత్పాదకతను పెంచుకోవాలి, వ్యాపార దృక్పథంతో పనిచేయాలి, సేవాభావాన్ని తగ్గించాలి, సౌకర్యాలు కల్పించేటువంటి ఒక ఫెసిలిటేటర్గా మారాలి అన్నది తొలి అడుగుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఉత్పాదకత అంటే ఇక్కడ తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలను సాధించడం ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలి. అంటే అది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను రాబట్టాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తూ ఉంది. అంటే తక్కువ వనరుల పెట్టుబడితోనే మరి ప్రభుత్వం తాను అందిస్తున్నటువంటి సేవల్ని మరింత విస్తరించడము అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి విధానాన్ని అవలంబించి అనేక దేశాలు
తమ పరిపాలనా రంగంలో గణనీయమైనటువంటి మార్పులు సాధించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా మరి ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ వైపు అడుగులు వేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఫలితాలను రాబడుతున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం తన ఖర్చును తగ్గించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు రాబట్టాలా, ప్రజలకు ఎక్కువ సేవలు అందించాలా, ఒక వ్యాపార దృక్పథంతో ప్రభుత్వం కూడా పనిచేయాలి, మార్కెట్కు సన్నిహితంగా ఉండాలి, నిర్వాహకులకు స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది మార్కెటీకరణ, మార్కెటైజేషన్. ఫస్ట్ వన్ ప్రొడక్టివిటీ, సెకండ్ వన్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం మార్కెటైజేషన్. మార్కెటీకరణ అంటే సాంప్రదాయ ఉద్యోగి స్వామ్యం యొక్క అవలక్షణాలని అధిగమించడం కోసం మరి ప్రభుత్వాలు ఈ మార్కెట్ ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఈ సిద్ధాంతం బోధిస్తుంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వం అందించేటువంటి సేవలు లేదా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనా ప్రక్రియల్లో మార్కెట్ శక్తులకు కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే మరి పరిపాలన అనేది మరింత సమర్థవంతంగా, కార్యసాధకంగా, ప్రభావశీలంగా రూపొందుతుంది అని చెప్పేసి ఈ దృక్పథం బోధిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం ఒకటే, రాజ్యం ఒకటే సేవల్ని అందించడం కాదు, మరి రాజ్యంలో ఉన్నటువంటి ఇతర సంస్థలు కూడా ప్రజలకు, పౌరులకు సేవలు అందించాలా, మరి ఆయా సంస్థలు అందించే సేవల్లో ఏవి ఉత్తమమైనవి, ఏవి తక్కువ ధరకు లభిస్తున్నాయి, ఏవి నాణ్యమైనవి అనేవి పౌరుడు ఎంచుకోగలిగేలా ఉండాలా, ఛాయిస్ ఉండాలి అని చెప్పేసి ఈ సిద్ధాంతం చెప్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అందించేటువంటి సేవల్లో కానీ, పాలనా ప్రక్రియల్లో కానీ మార్కెట్ శక్తులకు కూడా చోటు కల్పించాలా, వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలా, వాళ్ళు కూడా సేవలు అందించే విధంగా ప్రోత్సహించాలి అని చెప్పి చెప్తుంది. మరి అలాంటి అవకాశం ఉన్నప్పుడే పాలన అనేది సమర్థవంతంగా, ప్రభావశీలంగా ఉంటుంది అని చెప్పేసి ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ దృక్పథం మనకు తెలియజేస్తుంది. మూడవది సేవా ప్రాధాన్యత, సర్వీస్ ఓరియంటేషన్. అంటే పరిపాలనా సంస్కరణల ముఖ్య లక్ష్యాల్లో ఈ సేవా ప్రాధాన్యత అత్యంత కీలకమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం అందించేటువంటి సేవలు మరింత మెరుగ్గా ఉండాలి, నాణ్యమైనవిగా ఉండాలి, క్విక్ సర్వీసెస్ను అది అందించాలి అని చెప్పేసి ఈ ఎన్పిఎం మనకు చెప్తుంది. ప్రభుత్వం అందించే సేవలు జనరల్గా అంత నాణ్యమైనవిగా ఉండవు అనేటువంటి ఒక భావన ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం అందించే సేవల్లో కూడా ప్రైవేటుకు ధీటుగా నాణ్యతను పెంపొందించాలా, ప్రైవేటు రంగం ఎట్లా అయితే తన నిబంధనల్ని సరళించుకొని పౌరుడికి క్విక్ సర్వీసెస్ అందిస్తుందో, మరి ప్రైవేట్ రంగం ఎట్లా క్విక్ సర్వీసెస్ అందిస్తుందో ఇవాళ ప్రభుత్వ రంగం కూడా క్విక్ సర్వీసెస్ను అందించాలా, ప్రైవేట్ సంస్థలతో పోటీపడి అవి పనిచేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి పౌరుడికి అందించేటువంటి సేవల్లో మరింత నాణ్యత, మరింత మెరుగుదల మరియు సత్వర సేవలు అనేది ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం సమాజం మధ్య ఉండేటువంటి సంబంధాల స్వరూపం మారిపోయి పౌరుల్లో ఇవాళ ప్రభుత్వ సేవలపై సంతృప్తి పెరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకుంది కాబట్టి మరి ఇవాళ ప్రభుత్వం అందించేటువంటి సర్వీసెస్ పైన కూడా పౌరులు సంతృప్తి వ్యక్తం చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్. ఇంకో సూత్రం నాలుగవది డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ. మరి ఈ సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం నిర్ణయీకరణ అధికారాన్ని అడ్డగోలుగా వికేంద్రీకరించడం అని కాదు, కొంతవరకు మరి ఉద్యోగి స్వామ్య ప్రక్రియలో ఉన్నటువంటి క్రమానుగత శ్రేణిలో కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులకు కొంతవరకు అధికారాల్ని దత్తత చేయడమే ఈ వికేంద్రీకరణ విధానం అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే పై స్థాయి అధికారులు అన్ని అధికారాలను తమ దగ్గరే ఉంచుకోకుండా
కింది స్థాయి అధికారులకు కొన్ని అధికారాల్ని దత్తత చేయడం వలన, బదిలీ చేయడం వలన మరి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మరిన్ని సేవలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువగా అవుతుంది అనేది ఈ సిద్ధాంతం బోధిస్తూ ఉంది. కాబట్టి కేంద్రీకరణ స్థాయిలో వికేంద్రీకరణ విధానాన్ని ఇది తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం మరి ప్రజలకు ఇంకా చేరువవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్థానిక సంస్థల ద్వారా వికేంద్రీకరణ సాధించవచ్చు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేసి స్థానిక సంస్థలకు సరి అయిన ఆర్థిక వనరులు కల్పించి వాటికి అధికారాల్ని బదలాయించినట్టయితే మరి ప్రజలు సత్వరమే అక్కడికక్కడే వారి అవసరాలు తీర్చుకుంటారు, వారి సమస్యలు పరిష్కరించుకుంటారు, తగిన సౌకర్యాలు కల్పించుకోగలుగుతారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ క్రమానుగత శ్రేణి సూత్రంలో కూడా మార్పులు తీసుకొచ్చి నియమ నిబంధనల్ని సరళతరం చేయడం కూడా దీంట్లో భాగమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ విధానం. ప్రభుత్వ విధాన రూపకల్పన ప్రక్రియ కానీ, దాని అమలు తీరు కానీ, దాన్ని సమీక్షించడం కానీ, మరి ప్రభుత్వ సామర్థ్యాలు పెంపొందించడమే ఈ సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే విధాన లక్షిత సమూహాలను, అంటే ఏ సమూహాల కొరకైతే విధానాల రూపకల్పన చేయడం జరుగుతుందో మరి ఆ సమూహాలనే విధాన రూపకల్పన ప్రక్రియలో భాగం కల్పించినట్టయితే బాగుంటుంది అని ఈ సిద్ధాంతం చెప్తుంది. అంటే విధానాలు రూపొందించేటప్పుడు ఏ వర్గాలకైతే విధానాలు రూపొందిస్తున్నామో ఆ వర్గాల అభిప్రాయాల్ని కూడా మనం పరిగణనలోనికి తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మరి మాకు కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం ఉంది అని ఫీల్ అయ్యి మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగం పంచుకుంటారు. ఆయా విధాన అమలులో వాళ్ళు కూడా సహకారం అందిస్తారు అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది. అంతేకాకుండా మరి ఫలితాలను బట్టి ఈ విధానాల అమలును సమీక్షించి ఒకవేళ ఏమైనా లోపాలు ఉన్నట్టయితే ఆ లోపాలని సవరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తుంది. ఇలా ప్రభుత్వ విధానం యొక్క రూపకల్పన ప్రక్రియ కానీ, దాని అమలు కానీ, దాని సమీక్ష కానీ ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచుతాయి అని చెప్పేసి ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతం చెప్తూ ఉంది. ఇక ఇంకో మౌలిక సూత్రం 6వది జవాబుదారీతనం, అంటే అకౌంటబిలిటీ. ప్రభుత్వం తానిచ్చేటువంటి హామీలన్నింటినీ నెరవేర్చే బాధ్యతను వివిధ పరిపాలనా విభాగాలకు అప్పగించడమే జవాబుదారీతనంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం విధానాల్ని అమలు చేయడంలో పరిపాలన అనేది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది. మరి ఇవాళ నాయకులు అంటే ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా మరి ప్రజలకు జవాబుదారీగా ఉండాలా. వారు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలి. వీరు చేసే ప్రతి పనికి ప్రజలకు బాధ్యత వహించాలి, జవాబుదారీగా ఉండాలి అని చెప్పి మనకు ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతం తెలియజేస్తుంది. కాబట్టి నూతన ప్రభుత్వ నిర్వహణ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం, కార్యసాధకతను పెంచడం, తద్వారా ఒక సుపరిపాలన అందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పచ్చు. సుపరిపాలన అంటే మంచి పరిపాలనను అందించడం. మరి ఇలా సుపరిపాలనను అందించడం ద్వారా దేశం లోపల ఆర్థిక సమృద్ధిని సాధించడం, సామాజిక స్థిరత్వాన్ని పెంపొందించడం, సుస్థిరాభివృద్ధిని సాధించడం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం సమాజం మధ్య ఉండేటువంటి సంబంధాల యొక్క స్వరూపాన్ని ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి చాలా దేశాలు ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ ఉద్యమం ద్వారా మంచి ఫలితాలను రాబట్టడం జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు.
మరి ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ ముఖ్యంగా పాలనా రాజ్యం రాజకీయాల్లో మౌలిక మార్పులను తీసుకొని రావడం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రాజకీయాల్లో కూడా మౌలికమైనటువంటి మార్పులను తీసుకురావడం. రెండవది ప్రభుత్వం సమాజం మధ్య ఉన్న సంబంధాలను పునఃమూల్యాంకనం చేయడం, అంటే వారి మధ్య ఉన్న సంబంధాలను పునర్నిర్వచించడం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పరిపాలనపై జరిగినటువంటి గట్టి వాదనల ఫలితమే ఈ నూతన ప్రభుత్వ సిద్ధాంతం అని చెప్పి, నూతన ప్రభుత్వ నిర్వహణ సిద్ధాంతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలా ప్రభుత్వం నిర్వహణ ద్వారా పరిపాలనను మరింత కార్యసాధకంగా సమర్థవంతంగా అందించాలి అని చెప్పేసి మనకు ఈ నూతన ప్రభుత్వ నిర్వహణ దృక్పథం తెలియజేస్తుంది. దీంతో ఈ క్లాసు కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.